సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గాను సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంతో పాటు డిసిసి అధ్యక్షుల ఎంపికకు గాను అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఇక ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి పరిశీలకుడు సారత్ రౌత్. ఈ కార్యక్రమానికి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి డెలిగేట్లు లక్ష్మీనారాయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా బనకచెర్ల ఆల్మట్టి ఎత్తు పెంపుపై రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వ్యతిరేకిస్తున్నాం, సమర్థవంతంగా వ్యతిరేకిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయస్థానం దగ్గర అంతా వ్యతిరేకిస్తున్నాము. కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో కూడా మేము పూర్తిగా వ్యతిరేకం, అన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నాము. ఇక బీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు. నమ్మశక్యం కాని మాటలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ కుట్రలకు తెరలేపిందంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళ ఉన్న హామీలో ఏం చేయలేదు. టైంలో మేము ముందుకు పోతుంటే ఏదో బురదలాలను బదనాలు చేయాలను, అబద్ధపు ప్రచారం చేయడం, ఇది దురదృష్టకరం. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతులందరూ గమనించాలని చెప్పి కోరుతున్నారు. ఇక బనకచెర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక నిర్మాణాన్ని అడ్డుకునేందుకు న్యాయ పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల నిర్మాణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రికి స్వయంగా లేఖల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను తెలిపాం. జిల్లాకి తీసుకెళ్ళడానికి దేవాదుల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ నుంచి మరి రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేసి ఆ గోదావరి జిల్లా సూర్యాపేట జిల్లా తీసుకొచ్చే నిరంతర ప్రయత్నం కృషి జరుగుతుంది. ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నా నదీ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాశయాలలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తుంది. కృష్ణా జలాశయాలలో 70% వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్తో పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా కామెంట్ చేశారు. ఇక కృష్ణా జలాశయాలలో తెలంగాణ వాటా సాధించేందుకు గాను ట్రిబ్యునల్కు మంత్రి హోదాలో స్వయంగా తానే హాజరు అయ్యానంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మంత్రి హోదాలో ట్రిబ్యునల్కు హాజరైన మొట్టమొదటి మంత్రిని తాను, అదేవిధంగా కృష్ణా జలాశయాలలో తెలంగాణ హక్కులను కాపాడే కమిట్మెంట్ తోటే ట్రిబ్యునల్కు హాజరయ్యా అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కృష్ణా జలాశయాలలో ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అంటూ ఒప్పుకున్న చరిత్ర బీఆర్ఎస్ది కాదా అంటూ సవాల్ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగంపై 80,000 కోట్లు ఖర్చు పెట్టినా సాధించింది ఏమీ లేదు. కాళేశ్వరంతో సాగులోకి వచ్చింది నామమాత్రపు ఆయకట్టే. పాలమూరు, రంగారెడ్డి, సీతారామలతో ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి, దేవాదుల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎస్ఎల్బీసీలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. డిండి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పాలకులు నీటి కేటాయింపులు చేయలేకపోయారు. డిండి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాకు దేవాదుల నీరు పారించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం. ధాన్యం దిగుబడిలో తెలంగాణ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఈ వానాకాలం పంట 148.3 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంత పంట భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ పంటలో పండలేదు.
తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ల పాటు రాని దిగుబడి ఈ 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయింది. కృష్ణా గోదావరి జలాశయాల వినియోగంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలతోటే ఇంతటి దిగుబడి సాధ్యమైందంటూ కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించడం జరిగింది. ఇంత ధాన్యం ఇంత ఖర్చు పెట్టి ఎప్పుడు ఏనాడు గత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో రాష్ట్రంలో 22-23 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే పంట వరి ధాన్యం కొనుగోలు చేయలేదు.